వెల్కమ్ టు ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలోని భాగంగా బయాలజీ మెథడాలజీలోని మొదటి పాఠమైనటువంటి విజ్ఞాన శాస్త్ర స్వభావం గురించి నేర్చుకుందాం. విజ్ఞాన శాస్త్ర స్వభావం. విజ్ఞాన శాస్త్ర బోధకులుగా విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే ముందు అసలు విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, విజ్ఞాన శాస్త్రాన్ని మనం ఎందుకు బోధించాలి అనే ప్రశ్నలు వేసుకొని వాటికి సమాధానాలు తెలుసుకోవాలి. ఈ యూనిట్లో మనం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన శాస్త్ర లక్ష్యాలు. లక్ష్యాలు అంటే వెంటనే సాధించే వాటిని, అంటే ఏదైనా ఒక విషయాన్ని వెంటనే తెలుసుకుంటే దాన్ని మనము లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు. ఈ పాఠ్యాంశం యొక్క లక్ష్యాలు ఏమిటో చూద్దాం. విజ్ఞాన శాస్త్ర స్వభావం అనే ఈ పాఠ్యాంశం మనం పూర్తి అయ్యేలోగా కొన్ని లక్ష్యాలు అయితే సాధిస్తాం. అవి ఏమిటంటే, సైన్స్ అంటే ఏమిటో అవగాహన చేసుకుంటాం. అంటే ఈ పాఠ్యాంశం పూర్తి అయ్యేలోగా మనం సాధించే లక్ష్యాలు ఇవి. సైన్స్ అంటే ఏమిటో అవగాహన చేసుకుంటాం. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర స్వభావం ఏమిటో కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలను గురించి కూడా మనం అవగాహన చేసుకుంటాం. అదేవిధంగా శాస్త్రీయ పద్ధతి గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనం అవగాహన చేసుకుంటాం. అంతేకాకుండా ఈ పాఠ్యాంశం అయిపోయేలోగా విజ్ఞాన శాస్త్రం అనేది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుంటాం. పిల్లలు సైన్స్ను ఎలా నేర్చుకుంటారో అనే విషయాన్ని మనం అవగాహన చేసుకుంటాం. ఈ లక్ష్యాలన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుంటాము. విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే ఏమిటి అంటే, సాధారణంగా మనం సైన్స్ అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్న వెంటనే మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, లేదా జీవశాస్త్రాలు, లేదా జీవశాస్త్రంలోని వృక్షశాస్త్రము లేదా జనశాస్త్రం గురించి మనము నేర్చుకుంటాం. కానీ ఈ విజ్ఞాన శాస్త్రం అనేది జ్ఞాన సంపద. ఇది చాలా విస్తృతమైనదిగా మనము చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రము లేదా సైన్స్ అంటే చేయడం ద్వారా నేర్చుకోవడాన్ని మనము సైన్స్గా చెప్పవచ్చు. ఛాత్రోపాధ్యాయులు 3 లేదా 5 చొప్పున ఒక గ్రూపుగా ఏర్పడి కొన్ని విత్తనాలను సేకరించాలి. ఈ విత్తనాలను సేకరించిన తర్వాత ఆ విత్తనాలను చేతితో తీసుకొని పరిశీలించాలి. పరిశీలించినప్పుడు ఈ విత్తనాలను నీటిలో వేస్తే మునుగుతాయా లేదా తేలుతాయా అనే విషయాన్ని ముందుగానే మనం మనసులో ఊహించుకోవాలి. ఈ ఊహనే మనం పరికల్పనగా చెప్పవచ్చు.
తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకొని మనం పరిశీలించిన ఆ విత్తనాలను నీటిలో వేయాలి. నీటిలో వేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ విత్తనాలు నీటిలో మునిగాయా, లేదా తేలాయా, లేదా ఇంకా వేరే ఏదైనా ఫలితం వచ్చిందా అనే విషయాన్ని మనం నోటు పుస్తకంలో మనము నమోదు చేయాలి. ఈ ప్రయోగాన్ని 2-3 సార్లు చేసి సేకరించిన మరికొన్ని విత్తనాలను మళ్ళీ నీటిలో వేసి మునిగినాయా లేదా తేలాయా అనే విషయాన్ని మనం మరోసారి నమోదు చేయాలి. ఈ విధంగా నమోదు చేసిన తర్వాత ఈ తుది ఫలితాన్ని, చివరి ఫలితాన్ని నిర్ధారించుకొని మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క విత్తనాలు నీటిలో మునిగాయా లేదా తేలాయా, లేదా ఇతర ఫలితం ఏదైనా వచ్చిందనే విషయాన్ని కూడా మనం నమోదు చేయాలి. అంటే ఈ ప్రయోగంలో మన విత్తనాలని నీటిలో వేసినప్పుడు మనం మునుగుతాయని లేదా తేలుతాయని మనం చెప్తాం. కానీ ఆ చెప్పంటే ఆ ఊహ లేదా ఆ ఊహ అనేది సరి కావచ్చు, సరైనది కావచ్చు, లేదా తప్పు కావచ్చు. అంటే కొన్ని విత్తనాలు అనేవి నీటిలో మునగవచ్చు, కొన్ని విత్తనాలు అనేవి నీటిలో తేలవచ్చు. ఈ విధంగా ఒక ప్రయోగంలో సత్యాన్ని గురించినటువంటి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి చేసినటువంటి దాన్ని అంటే మనము సైన్స్ లేదా విజ్ఞాన శాస్త్రం అంటాము. ఈ విధంగా సత్యాన్వేషణనే మనము విజ్ఞాన శాస్త్రముగా మనం చెప్పవచ్చు. సైన్స్ అనేది చేయడం ద్వారా మనము నేర్చుకునే విషయమని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ ప్రయోగంలో మనం ఏం చేసాం? ఫస్ట్ సేకరించినటువంటి లేదా తీసుకునే విత్తనాలను మనము పరిశీలించాం. చేతులు పట్టుకొని ఆ విత్తనాలు మునుగుతాయా తేలుతాయా అనే విషయాన్ని మనము పరిశీలించాం. పరిశీలించిన తర్వాత మనం ఏమనుకున్నాము? విత్తనాలు నీటిలో వేస్తే మునుగుతాయా తేలుతాయా అని మనం ప్రశ్నించుకొని ఆ తర్వాత ఆ విత్తనాలని మనము కొన్ని తేలుతాయని కొన్ని మునుగుతాయని మనము ఊహించుకున్నాం. అంటే ఈ విత్తనాలు మునగవచ్చు, ఈ విత్తనాలు తేలవచ్చు అని మనం చూసి చెప్పాం. కాబట్టి ఇలాంటి ఊహను ఈ విధంగా ఊహించుకోవడం మనం అంటే పరికల్పన అంటాం. ఆ తర్వాత ఈ విత్తనాలని మనం ఆ నీళ్ళలో వేసినప్పుడు మరి అవి మునిగాయా తేలాయా అనే విషయాన్ని మనము చూసి ఆ విత్తనాలు కొన్ని మునియని లేదా కొన్ని తేలియని మనం చెప్తుంటాం. ఈ విధంగా సైన్స్ అంటే ఏమిటంటే చేయడం అని అర్థం. అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే కొన్ని విధాలుగా ఆ ప్రయోగాన్ని చేయడం ద్వారా చివరి ఫలితాన్ని మనం రాబడతాం. కనుక ఆ రాబడిన ఫలితాన్ని బట్టి మనం ఆ యొక్క విషయాన్ని అంచనా వేయవచ్చు. అంటే ఈ విధంగా సైన్స్ అంటేనే చేయడం అని, సైన్స్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ అని కొఠారి కమిషన్ అన్నారు. రైట్. ఇప్పుడు ఈ విత్తనాలని మనం పరిశీలించినప్పుడు లేదా ఈ విత్తనాల గురించి మనం ప్రయోగం చేసినప్పుడు ఈ విత్తనాల ప్రయోగాలు ఫస్ట్ ఏం చేసాము? విత్తనాలని పరిశీలించాం. విత్తనాలను మనము చేతి తీసుకొని మనము పరిశీలించాం. పరిశీలించిన తర్వాత ఈ విత్తనాల గురించి ప్రశ్నించుకున్నాం. ఈ విత్తనాలు మునుగుతాయా తేలుతాయా మనం ప్రశ్నించుకున్నాం. అంటే మనసులో మనం ఒక ఊహని మనము చేసాం. కాబట్టి దీన్ని మనం ఏమంటే పరికల్పన అంటాం. విత్తనాలు తీసుకున్నాము, వాటిని మనం పరిశీలించాము, ఇవి మునుగుతాయా తేలుతాయా అనే విషయాన్ని మనం ప్రశ్నించుకున్నాము. కొన్ని విత్తనాలేమో మునుగుతాయి, కొన్ని విత్తనాలు తేలుతాయని మనం మనసులో ఊహించుకున్నాం. ఈ ఊహను మనం ఏమంటే పరికల్పన అంటాం. రైట్. మరి ఊహించుకున్న తర్వాత మనం ఊహించినదే కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఊహ సరైనదా కాదా అని మనం ఒక ప్రయోగం చేయాలి. ఏం చేయాలి ప్రయోగాన్ని? ఒక తొట్టిలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ విత్తనాలు మనం వేయాలన్నమాట. ఈ విధంగా ప్రయోగం చేసిన తర్వాత ఆ విత్తనాలు నీటిలో వేసిన తర్వాత మనం నిర్ధారణ చేసాము.
అంటే విత్తనాలు వేసిన తర్వాత మనం చూసాము, ఓహో కొన్ని విత్తనాలు మునిగాయి, కొన్ని విత్తనాలు తేలాయని మనము నిర్ధారణ చేశాము. నిర్ధారణ చేసిన తర్వాత ప్రయోగ ఫలితాలను విశ్లేషించాము. అంటే కొన్ని విత్తనాలు మునిగాయని, కొన్ని విత్తనాలు తేలాయని ఆ ప్రయోగంలో ఫలితాన్ని మనము విశ్లేషించి చివరికి సత్యాన్ని మనం తెలుసుకున్నాము. ఈ విధంగా మనం సత్యాన్ని తెలుసుకోవడానికి చేసేటువంటి ఈ పనిని మనం అంటే ప్రక్రియ అంటాము. ఈ పని ద్వారా ఏముంది, మనము ఫలితాన్ని రాబట్టాము. ఈ ఫలితాన్ని మనం ఏంటంటే ఉత్పత్తి అంటాము. ఈ విధంగా సైన్స్లో ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి అటువంటి రెండు భాగాలు ఉంటాయి. అంటే ప్రక్రియ అంటే మనం ఒక ప్రయోగాన్ని చేసే విధానము ప్రక్రియ అంటాము. ఈ ప్రక్రియ వల్ల ఏర్పడేటువంటి ఫలితాన్ని మనం అంటే ఉత్పత్తి అంటాము. అంటే ఈ ప్రక్రియ, ఈ ఫలితము, ఈ ప్రక్రియ, ఈ ఉత్పత్తి రెండు కలిపి మనము సైన్స్గా మనము చెప్పవచ్చు. ఈ విధంగా సత్యాన్వేషణ కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించే ఈ నైపుణ్యాలను, ఈ ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలను ఏమిటంటే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అని అంటాము. ఈ విధంగా సత్యాన్వేషణ కోసం శాస్త్రవేత్తలు ఉపయోగించే పై ప్రక్రియకు సంబంధించిన నైపుణ్యాలకే శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అని పేరు. శాస్త్రవేత్తలు ఉపయోగించే ప్రక్రియ నైపుణ్యాలను శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటాం. అవి పరిశీలన చేయడం, ప్రశ్నించుకోవడం లేదా ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగం చేయడం, నిర్ధారించుకోవడం, వర్గీకరించడం, నమూనాలు తయారు చేయడం, భావ వ్యక్తీకరణ. శాస్త్రవేత్తలు కూడా ఏదైనా ఒక విషయాన్ని ఫలితాన్ని రాబట్టడానికి ప్రయోగం చేసినప్పుడు ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. ఏం చేస్తారు వారు? మొదటిగా అంటే ఏదైనా ఒక విషయాన్ని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ విషయం గురించి ప్రశ్నించడం చేస్తారు. అదే విషయాన్ని వాళ్ళు ఊహిస్తారు, అంటే పరికల్పన చేస్తారు. ఆ ఊహని సరైనదా కాదా అని ప్రయోగం చేస్తారు. ప్రయోగం తర్వాత నిర్ధారిస్తారు. నిర్ధారించిన తర్వాత వర్గీకరిస్తారు. వర్గీకరించిన తర్వాత నమూనాలను తయారు చేసి చివరికి భావ వ్యక్తీకరణను అనగా ఫలితాలను రాబడతారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు కూడా శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను ఉపయోగించి ఫలితాన్ని రాబడడం జరుగుతుంది. ఈ విధంగా సైన్స్ అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే అనేక సమాధానాలు వస్తాయి. అవి ఏంటంటే సత్యాన్వేషణే సైన్స్. అంటే సత్యాన్ని తెలుసుకోవడమే సైన్స్. ఇక నెక్స్ట్ ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ సైన్స్. ఇవి చాలా ముఖ్యమైన. అంటే సైన్స్ అంటే ఏమిటో అడిగితే మనం ఇవి రాయాల్సి వస్తుంది. సత్యాన్వేషణే సైన్స్, ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి ఈజ్ ఈక్వల్ సైన్స్. సైన్స్ అంటేనే చేయడం, కొటారి. సైన్స్ అంటే ఏమిటి అంటే సత్యాన్వేషణ సైన్స్, ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి సైన్స్. సైన్స్ అంటేనే చేయడం, కొటారి. నెక్స్ట్ సైన్స్ అంటేనే క్రమబద్ధమైన జ్ఞానం అని అర్థం. నెక్స్ట్ శాస్త్రవేత్తలు ఏమి చేస్తారో అదే సైన్స్. సైన్స్కి ఇన్ని అర్థాలు ఉన్నాయి. నెక్స్ట్
శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? ఎడ్వర్డ్ జెన్నర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రొనాల్డ్ రాస్, జాన్ గ్రిగర్ మెండల్, చార్లెస్ డార్విన్లు అనేక పరిశోధనలు చేసి ఆవిష్కరణలను ఆవిష్కరిస్తారు. అనగా నూతన జ్ఞానాన్ని ఆవిష్కరిస్తారు. ఇక్కడ ఒక పదం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. సైన్స్ అనే మూల పదానికి సైన్స్ అనే మూల పదానికి సైన్సియా అనే లాటిన్ పదం అంటే జ్ఞానం, తెలుసుకోవడం అనే భావన. సైన్స్ అనే పదానికి మూలం సైన్సియా అనే లాటిన్ పదం. సైన్సియా అంటే జ్ఞానం, తెలుసుకోవడం అనే భావన. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు. చూడండి, ప్రతిసారి డిఎస్సిలో ఈ విజ్ఞాన శాస్త్ర నిర్వచనాల నుండి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఈ విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. కనుక ఈ నిర్వచనాలు కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఒకటి శాస్త్రీయ మానవ శక్తి పథకం. శాస్త్రీయ మానవ శక్తి పథకం ఈ నిర్వచనం ప్రకారం ఈ బిట్ కూడా ఒకసారి ఆడడం జరిగిందండి, ఒకసారి చూద్దాం. ఈ నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం సంచితమైన, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, మానవ శక్తి పథకం, ద సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు. ఈ నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం సంచితమైన, అంతులేని అనుభవాత్మక పరిశీలన స్వభావం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? శాస్త్రీయ మానవ శక్తి పథకం, ద సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు. దీని కీవర్డ్ ఏంటంటే విజ్ఞాన శాస్త్రం సంచితమైన, అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అని కనబడితే ఖచ్చితంగా ఇది ఏ నిర్వచనం అండి? శాస్త్రీయ మానవ శక్తి పథకం అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ మొదటి నిర్వచనం చూసినట్టయితే
ఈ పై నిర్వచనాన్ని పరిశీలిస్తే విజ్ఞాన శాస్త్రం అనేది ప్రక్రియ మరియు ఫలితం కూడా. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ప్రక్రియ కాకుండా ఫలితము, ప్రక్రియ ప్లస్ ఫలితమే విజ్ఞాన శాస్త్రంగా మనము చెప్పవచ్చు. ప్రక్రియ అంటే శాస్త్రీయ పద్ధతిగా మనము అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ జేమ్స్ బి కోనాంట్. జేమ్స్ బి కోనాంట్ జేమ్స్ బి కోనాంట్ మహాశయుని ప్రకారం ప్రయోగాలు పరిశీలనల నుంచి వృద్ధి పొంది తరువాత ప్రయోగాత్మక పరిశీలనకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు గల భావన పథకాల శ్రేణుల విజ్ఞానం అని నిర్వచించాడు. సైన్స్ అంటే ఏమిటో. రైట్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జేమ్స్ బి కోనాంట్ నిర్వచనాన్ని ప్రయోగాలు పరిశీలన నుంచి వృద్ధి పొంది అనే కీవర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలి. నిర్వచనంలో ప్రశ్నలో ప్రయోగాలు పరిశీలన నుంచి వృద్ధి పొంది అని ఉంటే జేమ్స్ బి కోనాంట్ అనే నిర్వచనంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పోతే మూడవది అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ నిర్వచనం ప్రకారం ఒక క్రమబద్ధమైన పరిశీలనతో సహజమైన సంఘటనలు, పరిస్థితులలో సత్యాలను పరిశీలించి వాటి ఆధారంగా సూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించి మరికొన్ని పరిశోధనలు జరిపి వ్యవస్థీకరించబడిన విజ్ఞాన రాశినే శాస్త్రం అంటారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చివరన ఉన్నటువంటి వ్యవస్థీకరించబడిన విజ్ఞాన రాశినే అనేటువంటి కీవర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే ఈ నిర్వచనము అకాడమిక్ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే నిర్వచనంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ. నెక్స్ట్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ. ఈ నిర్వచనం ప్రకారము భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను ఆ విధంగా పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ చెప్పడం జరిగింది. మరి ఈ నిర్వచనం మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కీవర్డ్ చెప్తానండి. అదేంటంటే భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను, సమాజాన్ని పరిశీలించడం ద్వారా అనే కీవర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే
ఈ నిర్వచనం ఏం చెప్తుందంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీలోని నిర్వచనంగా మనము చెప్పవచ్చు ఈ కీవర్డ్ని బట్టి. నెక్స్ట్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అటువంటి సంస్థ ఒక నిర్వచనం ఇచ్చింది. ఏంటిదంటే వీరి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మన గురించి, విశ్వాన్ని గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ అని ఒక నిర్వచనం ఇచ్చిందండి. ఏంటది? అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ సైన్స్. ఈ నిర్వచనం మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, చూడండి, ఈ యొక్క నిర్వచనంలో కీవర్డ్స్: విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణ. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం అని మనకు ఆ యొక్క ప్రశ్నలో కనబడితే అది అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అభిప్రాయ ప్రకారం చేయండి నిర్వచనంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, జేమ్స్ రాండి ఈ నిర్వచనం ప్రకారము అతి జాగ్రత్తతో, క్రమశిక్షణతో, తార్కికంగా ఈ అనంత విశ్వం గురించిన ఏ ఒక్క జ్ఞానాన్ని లేదా అన్ని విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని పరీక్షల ద్వారా లభించిన ముఖ్య ఆధారాలతో సాధించిన జ్ఞానాన్ని మరలా లభించిన తర్వాతి సాక్ష్యాలతో అవసరమైతే ముందు ఏర్పడిన జ్ఞానరాశిలో మార్పును తెచ్చి లేదా మరింత మెరుగుపరిచే విధానమే శాస్త్రం. ఇది కాకుండా వదిలివేసిన జ్ఞానం ఏదైనా ఉంటే అది మంత్రమే, మ్యాజిక్ అవుతుంది, కానీ శాస్త్ర విషయాలకు పనికిరాదు అని ఒక నిర్వచనం అయితే ఇచ్చాడు సైన్స్ అంటే ఏమిటని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఒకటే కీవర్డు జేమ్స్ రాండి నిర్వచనంలో కీవర్డ్ ఏంటంటే అతి జాగ్రత్తతో, క్రమశిక్షణతో, తార్కికంగా అనేటువంటి కీవర్డ్ మాకు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటది? అతి జాగ్రత్తతో, క్రమశిక్షణతో, తార్కికంగా అనేటువంటి కీవర్డ్ కమడితే అది జేమ్స్ రాండి ఇచ్చినటువంటి నిర్వచనముగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ. ఈ బిట్ను కూడా చాలాసార్లు డిఎస్సీలో అడిగారండి. చాలా జాగ్రత్త చూద్దాం ఎలా దీన్ని గుర్తుపట్టాలో. రైట్, హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ వీళ్ళు ఏం చెప్పారంటే ఈ నిర్వచనం ప్రకారము ఇల్లు అనేది ఇటుక, సిమెంటు, రాళ్లతో ఎలా నిర్మించబడుతుందో అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలతో నిర్మితమై ఉంటుంది అని చెప్పారు. ఏం చెప్పారండి? ఈ నిర్వచనం ప్రకారం ఇల్లు అనేది ఇసుక, సిమెంటు,
రాళ్లతో ఎలా నిర్మించబడుతుందో అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం అనేది సత్యాలు, ఫ్యాక్ట్స్తో నిర్మితమై ఉంటుంది. అయితే పోగుబడిన సత్యాలు ఒక క్రమ పద్ధతిలో అమర్చకపోతే రాళ్ళ కుప్పకు విజ్ఞాన శాస్త్రానికి పెద్ద తేడా ఉండదు. ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ అండి. అన్ని నిర్వచనం కంటే ఈ యొక్క నిర్వచనము చాలా ఈజీగా గుర్తుపడవచ్చు. హెన్రీ పాయింకర్ అండ్ ఆర్ శర్మ నిర్వచనం ఏంటిది? మనం నివసించడానికి ఏం కావాలండి? ఇల్లు కావాలి. ఇల్లు దేంతో కడతారు? ఇసుకతో, సిమెంట్తో, రాళ్ళతో కడతారు. కాబట్టి దీంట్లో ఇల్లు, ఇసుక, సిమెంటు, రాళ్ళు, ఇల్లు, ఇసుక, సిమెంటు, రాళ్ళు అటువంటి నిర్వచనంలో ఈ కీవర్డ్స్ కనబడితే ఈ యొక్క నిర్వచనాన్ని నిర్వచించింది ఎవరని చెబితే మనం హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మగా మనము గుర్తుపట్టవచ్చు. ఇల్లు, ఇసుక, సిమెంటు, రాళ్ళు అని కనబడితే అది హెన్రీ పాయింకర్ ఆర్సి శర్మ ఇచ్చినటువంటి నిర్వచనంగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క నిర్వచనం చాలా ముఖ్యమైనదండి. ఇది డిఎస్లో కూడా ఒకసారి ఆడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత నిర్వచనము లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ. దీని ప్రకారము, ఇందులో తెలిపిన ప్రకారము విజ్ఞాన శాస్త్రం అనేది స్పష్టమైన పరిశీలన ద్వారా మార్పులు, స్థితులను నియంత్రించే నియమాలను నిగమనం ద్వారా దీన్ని నిగమన పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే జ్ఞానమే అని చెప్పారండి. ఈ నిర్వచనం ఎలా గుర్తుపట్టాలి అంటే చూడండి, లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ విజ్ఞాన శాస్త్రం అనేది స్పష్టమైన పరిశీలన ద్వారా అటువంటి కీవర్డ్ మనకు కనబడితే ఈ నిర్వచనం చెప్పింది ఎవరంటే లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ అని మనం గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే ఐన్స్టీన్ చెప్పినటువంటి నిర్వచనం చూసిన మనం విజ్ఞాన శాస్త్రము ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి. దీనిలో కీవర్డ్ ఇదండి. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అనే కీవర్డ్ మనం గుర్తుపెట్టుకుంటే ఇది ఐన్స్టీన్ చెప్పినటువంటి నిర్వచనంగా చెప్పవచ్చు. నెక్స్ట్ డబ్ల్యూఎస్ గ్రీస్ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని చెప్పింది డబ్ల్యూఎస్ గ్రీస్. నెక్స్ట్ కార్ల్ పియర్సన్ అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వ చరిత్ర, దానిలో జీవ ప్రపంచం కూడా అని నిర్వచించాడు. దీనిలో మనం కీవర్డ్ చూసినట్లయితే కార్ల్ పియర్సన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థమే. చూడండి, విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్
భౌతిక విశ్వం ముడి పద భౌతిక విశ్వం ముడి పదార్థమే అనే కీవర్డ్ మాకు కనబడితే ఈ నిర్వచనాన్ని కార్ల్ పియర్సన్ చెప్పినట్లుగా మనము గుర్తుపట్టాలి. నెక్స్ట్, అరిహేనియస్ నిర్వచనం. అరిహేనియస్ నిర్వచించిన దాని ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం. చూడండి, అరిహేనియస్లో నిర్వచనంలో కీవర్డు విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం అనే కీవర్డు మనకు కనబడితే అది అరిహేనియస్ నిర్వచనం మనం గుర్తుపట్టాల్సి వస్తుంది. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్ర స్వభావం. విజ్ఞాన శాస్త్ర స్వభావం. కుండలు చేసే కుమ్మరికి మట్టి స్వభావం, కర్రతో వస్తువులు చేసే వడ్రంగికి కర్ర స్వభావం ఏ విధంగా తెలిసి ఉండాలో అదేవిధంగా విద్యార్థుల వికాసం కోసం పనిచేసే ఉపాధ్యాయులకు విద్యార్థుల స్వభావం తెలిసి ఉండాలి. అంటే కుండలు చేసే కుమ్మరికి మట్టి స్వభావం ఏ విధంగా తెలిసి ఉండాలో, కర్రతో వస్తువులు చేసే వడ్రంగి కర్ర స్వభావం ఏ విధంగా తెలిసి ఉండాలో, ఉపాధ్యాయులమైన మనకి విద్యార్థుల యొక్క వికాసం కోసం, వికాస అభివృద్ధి కోసం ఉపాధ్యాయులుగా మనకి విద్యార్థుల యొక్క స్వభావము తెలిసి ఉండాలి అని చెప్తా ఉంది ఈ యొక్క జీవశాస్త్ర బోధనా పద్ధతులు. నెక్స్ట్, సైన్స్ స్వభావం తెలుసుకునే ముందు పిల్లల స్వభావం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లల స్వభావమే సైన్స్ స్వభావంగా చెప్పవచ్చు. పిల్లల స్వభావం ఏంటో ఒకసారి చూద్దాం. పిల్లల స్వభావం ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. పిల్లలకు కుతూహలం ఎక్కువ, అంటే కుతూహల స్వభావము ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కుతూహల స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు తమ చుట్టూ గల పరిసరాలను, ప్రకృతిలోని అంశాలను, దృగ్విషయాలను కుతూహలంగా పరిశీలిస్తుంటారు. అలా పరిశీలించినప్పుడు వారిలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు, ఎలా, ఏమిటి అనే ప్రశ్నలు ఉపాధ్యాయులను అడుగుతూ ఉంటారు. అందుకే పిల్లల స్వభావము కుతూహల స్వభావంగా చెప్పవచ్చు. నెక్స్ట్, పిల్లలు అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లలు అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక విషయాన్ని కానీ, అంశాన్ని లేదా ఒక వస్తువును గమనించినప్పుడు ఉదాహరణకు గడియారం చూసినప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం ఈ పిల్లవాళ్ళు ఆ యొక్క గడియారాన్ని తెరిచి అది ఎలా పనిచేస్తుందో అన్వేషించడం జరుగుతుంది. ఈ విధంగా పిల్లలు అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లల యొక్క స్వభావం ఫస్ట్ ఏంటి? కుతూహల స్వభావం కలిగి ఉంటారు. రెండవది, ఈ కుతూహల స్వభావం కలిగి ఉన్నప్పుడే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలు వేస్తూ ఉంటారు పిల్లలు. రెండవది, అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక నెక్స్ట్ పోతే పిల్లలు మార్పుకు లోనయ్యే
చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు. పిల్లలు కలిగి ఉన్నటువంటి మూడవ స్వభావము మార్పులకు మార్పుకు లోనయ్యే చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు. చురుకైన స్వభావాన్ని కలిగి ఉంటారు. రైట్. పిల్లలు ఒక చోట స్థిరంగా ఉండకుండా ఏదో ఒక చోట ఆడుతూ పాడుతూ ఒక పని చేస్తుంటారు. అంటే వీళ్ళు ఒకే చోట ఉండరు, మార్పులకు లోనవుతారు. కాబట్టి పిల్లల నుండి ఈ లక్షణం మనం అంటే మార్పునకు లోనయ్యే చురుకైన స్వభావం చెప్పవచ్చు మనం. నెక్స్ట్ రైట్. పిల్లలు ఏ విధంగా కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటారో సైన్స్ కూడా కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎలా అంటే అతిపత్తి మొక్కను ముట్టుకుంటే పత్రాలు ముడిచిపోతాయి. ముడుచుకున్నప్పుడు ఎందుకు ముడిచిపోతాయి, కారణాలు ఏంటి అని ఈ ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషిస్తుంటాం. కనుక ఈ విధంగా సైన్స్ కూడా కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పిల్లలు ఏ విధంగా కుతూహల స్వభావం కలిగి ఉంటారో సైన్స్ కూడా కుతూహల స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. పిల్లలు ఏ విధంగా అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్న వేస్తారో సైన్స్ కూడా అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ అన్వేషణాత్మక స్వభావం కలిగి ఉండడం వల్ల కుతూహల స్వభావం గల సైన్స్ కుతూహలాన్ని రేకెత్తడం వల్లనే బట్టల వ్యాపారి అయిన ఆంటోనీ వాన్ లీవెన్హుక్ కటకాలను తయారు చేసి ప్రకృతిలో గల వివిధ రకాల పదార్థాలను, మురికి నీరు, పల్లపాచి మొదలైన వాటిని పరిశీలించి కంటికి కనిపించని సూక్ష్మజీవులను ఆవిష్కరించాడు. ఈ విధంగా సైన్స్ అనేది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. సైన్స్ అనేది కుతూహల స్వభావం కలిగి ఉంటుంది. రెండవది అన్వేషణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. రైట్. ఎలా బట్టల వ్యాపారి అయినటువంటి ఆంటోనీ వాన్ లీవెన్హుక్ ఏం చేశాడంటే కటకాలను తయారు చేసి ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ పదార్థాలను, మురికి నీరు, పల్లపాచి మొదలైన వాటిని పరిశీలించి కంటికి కనిపించని సూక్ష్మజీవులను ఆవిష్కరించాడు. ఎందుకు అంటే ఈయనలో అన్వేషణాత్మక స్వభావము అని కలిగి ఉన్నాడు. అందువల్లనే ఈయన అనేక రకాల విషయాలను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ సైన్స్ అనేది మార్పునకు లోనే స్వభావం అండి. అంటే పిల్లలు ఏ విధంగా మార్పునకు లోనవుతారో అదేవిధంగా సైన్స్ కూడా మార్పునకు లోనవుతుందండి. అంటే శాస్త్ర విజ్ఞానంలో ఒక పరిశోధన జరిగి ఫలితాన్ని వివరించినప్పుడు ఆ ఫలితం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదండి, అది మార్పునకు లోనవుతుంది. శాస్త్రం అంటే శాస్త్రీయ సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలండి. ఈ శాస్త్రీయ సిద్ధాంతాలు కానీ, సూత్రాలు కానీ, ఈ యొక్క నియమాలు కానీ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. ఒక సూత్రాన్ని ఒక శాస్త్రవేత్త ఆవిష్కరించిన తర్వాత ఆ సూత్రము
కాలక్రమేణా మార్పునకు లోనవుతుంది. లేదా ఒక సిద్ధాంతాన్ని ఒక శాస్త్రవేత్త కనుగొంటే ఆ సిద్ధాంతము మారుతూ ఉంది కాలక్రమేణా. లేదా ఒక నియమం చెబితే ఆ నియమము కాలక్రమేణా ఆ నియమము మార్పు చెందుతూ ఉంది. అందువలనే ఈ సైన్స్ అనేది మార్పునకు లోనయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏ విధంగా మార్పునకు లోనవుతుంది, ఏ విధంగా మార్పు చెందుతుందో మనం ఒక ఉదాహరణ చూద్దాం. ఈ కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త ఎవరండి? కోపర్నికస్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడంటే భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎవరైనా కోపర్నికస్ అనే శాస్త్రవేత్త భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పేసి భూకేంద్ర సిద్ధాంతము, అంటే భూమి కేంద్రంగా ఉంటే దాని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈ కోపర్నికస్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని నమ్మిన భూకేంద్ర సిద్ధాంతము తప్పు అని అభిప్రాయపడిన కోపర్నికస్ అనేక పరిశోధనల ద్వారా సూర్యుని చుట్టే భూమి ఇతర గ్రహాలు పరిభ్రమిస్తున్నాయని సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ యొక్క కోపర్నికస్. అంటే మొదటిగా ఏ సిద్ధాంతం వచ్చింది? భూకేంద్ర సిద్ధాంతం వచ్చింది. ఇప్పుడు సిద్ధాంతం మారింది. అంటే ఏమైంది? ఈ సైన్స్ అనేది మార్పునకు లోనైంది. అంటే భూకేంద్ర సిద్ధాంతం కాస్త సూర్యకేంద్ర సిద్ధాంతంగా మారింది. ఈ విధంగా సైన్స్ అనేది మార్పునకు లోనవుతుందని మనము ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక రెండవ ఉదాహరణ చూడండి. ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని జీన్ లామార్క్ అనేటువంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్త తన జీవ పరిణామ సిద్ధాంతంలో తెలిపాడండి. ఎవరైనా జీన్ లామార్కు బయాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టాడు కదా, ఆయన ఈ యొక్క జీన్ లామార్క్ అండి. జీన్ లామార్క్ ఈయన ఫ్రెంచ్ దేశం చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన మొట్టమొదటిసారిగా బయాలజీ అనే పదాన్ని ప్రతిపాదించాడు, అనే వర్డ్ని ప్రతిపాదించాడు. ఎలా గుర్తుపట్టాడు బయాలజీని? జీన్ లామార్క్ ఎలా గుర్తుపట్టాడంటే బయాలజీలో జీ అనే పదం లాస్ట్ ఉంది కాబట్టి జీ మీన్స్ జీన్ లామార్క్. ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. బయాలజీ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారని ప్రశ్న అడగడం జరుగుతుంది. సరే, ఈ అంశంలోకి వెళ్దాం. ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని లామార్క్ అనే శాస్త్రవేత్త తన జీవ పరిణామ సిద్ధాంతంలో తెలిపిన అంశాన్ని వైజ్మన్ ఎలుకల తోకలను కత్తిరించి వాటి సంతతికి తోకలు ఉండటాన్ని గమనించి ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమించమని లామార్క్ సిద్ధాంతంలో మార్పును తీసుకొచ్చాడు. ఎవరైనా వైజ్మన్ అంటే శాస్త్రవేత్త. చూడండి, ఇక్కడ ఏముందంటే ఒక ఉదాహరణ చెప్పాడండి. ఎవరు? ఈ యొక్క లామార్క్. ఈ యొక్క జిరాఫీ మొదటిగా పొట్టిగా మెడలు ఉండేవని, అవి కాలక్రమేణా ఆహారం కోసం ఆ చెట్ల కొమ్మలను అందుకోవడం కోసము వాటి యొక్క మెడను పొడవుగా సాగిచ్చేయవని, ఆ విధంగా సాగడం వల్ల ఆ జిరాఫీ యొక్క మెడలు అనేవి తర్వాత తరములు కూడా ఆ పొడవు ఉన్నటువంటి జిరాఫీలో జన్మించినవని ఈ యొక్క లామార్క్ చెప్పాడు. అయితే కాదు అలా కాదు. మరి ఎలుకలు తోకలు కత్తిరిస్తే తర్వాత సంతతిలో మరి తోకలు లేని ఎలుకలు మరి జన్మించలేదు. మరి కత్తిరించినా సరే
తర్వాత తరంలో తోకలు ఉన్నాయని ఈ యొక్క వైజ్మన్ ఏంటంటే ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమించమని లామార్క్ సిద్ధాంతంలో ఈ యొక్క మార్పును తీసుకొచ్చాడు. కాబట్టి సైన్స్ అనేది ప్రతిసారి కూడా మార్పునకు లోనయ్యే స్వభావాన్ని కలిగి ఉంటుందని ఈ యొక్క రెండు ఉదాహరణ ద్వారా మనం చెప్పవచ్చు. ఈ విధంగా సైన్స్ అనేది మార్పుకు లోనయ్యే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడండి. ఏమన్నాడు? సార్వత్రిక స్వామి వివేకానంద ఏమనంటే శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అని తెలిపారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. స్వామి వివేకానంద ఏమన్నాడంటే శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అని తెలిపారు. నెక్స్ట్, సైన్స్ అనేది మనకు స్వభావం కలిగి ఉంటుందండి. ఏంటిదంటే సంచిత స్వభావం కలిగి ఉంటుంది. సైన్స్ అనేది సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. వందల వేల సంవత్సరాల నుంచి మానవుడు తనలోని జిజ్ఞాసతో ప్రకృతిలోని అనేక అంశాలను, దృగ్విషయాలను సునిశ్చితంగా పరిశీలిస్తూ, ప్రశ్నించుకుంటూ, పరికల్పనలు ప్రశ్నించుకుంటూ, ప్రయోగాలు చేస్తూ, నిర్ధారించుకుంటూ, విశ్లేషించుకుంటూ ఎంతో శాస్త్రజ్ఞానాన్ని అంటే శాస్త్రీయ సిద్ధాంతాలను, సూత్రాలను, నియమాలను, అదేవిధంగా సత్యాలను, సాధారణీకరణను జమ చేస్తాడండి. అంటే ఇక్కడ ఈ యొక్క సంచిత స్వభావానికి ఒక ఉదాహరణ తెచ్చారు. చూడండి, ఇక్కడ జీవ పరిణామ సిద్ధాంతాలలో మొదట లామార్క్ శాస్త్రవేత్త ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని తెలిపాడండి. ఎవరైనా? జీన్ లామార్క్. ఈ యొక్క జీన్ లామార్క్ ఏమనంటే ఆర్జిత లక్షణాలు అంటే ఆర్జించిన లక్షణాలు అనువంశికంగా సంక్రమిస్తాయని తెలిపాడండి. అయితే వైజ్మన్ ఎలుక తోకలను కత్తిరించి వాడి శ్రద్ధని పరిశీలించి ఆర్జిత లక్షణాలు అనువంశికంగా సంక్రమించవని తెలిపాడు. తర్వాత చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం అయిన ప్రకృతి వర్ణంను ప్రతిపాదించాడు. అదేవిధంగా లూయి పాశ్చర్ జెర్మ్ థియరీ ఆఫ్ డిసీజెస్ను మొదట ప్రతిపాదించాడు. తర్వాత ఆంటోన్ లెవెన్హుక్ సూక్ష్మజీవులను తన సూక్ష్మదర్శిని ద్వారా తెలుసుకోవడం, వివిధ వ్యాధులకు సూక్ష్మజీవులు కారణమని తర్వాతి పరిశోధన తెలపడం సూక్ష్మజీవం ఆవిర్భావం జరిగింది. ఇందులో బ్యాక్టీరియాలజీ, వైరాలజీ మొదలైన అనేక విభాగాలు ఏర్పడినాయి. ఎడ్వర్డ్ జెన్నర్ పరిశోధన ఫలితంగా మశూచి టీకాలు ఆవిష్కరణ, క్రమంగా రోగనిరోధక శాస్త్రం ఆవిర్భావం జరిగింది. ఈ విధంగా శాస్త్రజ్ఞానం అనేది సంచితమైనది మరియు ఆవిష్కరణ స్వభావం కలిగి ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే సైన్స్ అనేది సంచిత స్వభావము. అంటే సైన్స్లో సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు అనేవి తెలవడం జరుగుతుంది. దీన్ని మనం అంటే సంచిత స్వభావంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎడ్వర్డ్ జెన్నర్ మశూచి టీకాలను ఆవిష్కరించిన తర్వాత
ఎన్నో వ్యాధులను నివారించే టీకా మందులను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఆవిష్కరించారు. ఉదాహరణ పోలియో వ్యాక్సిన్, క్షయవ్యాధి వ్యాక్సిన్ కూడా కనుగొన్నారు. ఈ విధంగా సైన్స్ అనేది సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అనగా నిరంతరము సైన్స్లో అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. సైన్స్ స్వభావం పరిశోధనాత్మకమైనది మరియు ఆవిష్కరణాత్మకమైనదిగా చెప్పవచ్చు. నెక్స్ట్, సైన్స్ యొక్క మరొక స్వభావం ఏంటంటే సమస్యలను పరిష్కరించే స్వభావం. సైన్స్ అనేది ఎప్పుడు కూడా సమస్యలను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎలా అంటే సమాజం ఎదుర్కొంటున్న మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను ఈ యొక్క సైన్స్ చూపించింది. సమాజం ఎదుర్కొంటున్న మానవాళి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించింది. అంతేకాకుండా ఈ యొక్క సైన్స్ అనేది ఎన్నో సమస్యలను పరిష్కరించింది. ఉదాహరణకు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఆహార ఉత్పత్తులు తక్కువగా ఉన్నాయి. అందువల్ల ఆహారం యొక్క కొరత తీవ్రంగా ఉంది. అంటే ఆహారం అనేది ఎక్కువగా లభించేది కాదు. కానీ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారండి. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడం ద్వారా హరిత విప్లవం ద్వారా సంకరజాతి వంగడాలను శ్వేత విప్లవం ద్వారా వైట్ రెవల్యూషన్, దీని ద్వారా అధిక పాల ఉత్పత్తిని, శ్వేత విప్లవం ద్వారా వైట్ రెవల్యూషన్ అంటారు దీన్ని, అధిక పాల ఉత్పత్తులను, అదేవిధంగా పసుపు విప్లవం ఎల్లో రెవల్యూషన్ ద్వారా అధిక నూనె గింజలను సాధించి ఆహార కొరతను అధిగమించడమే కాకుండా ఆహారోత్పత్తులలో మిగులును సాధించడం జరిగిందండి. ఈ విధంగా సైన్స్ ఆహారపు కొరతను తీర్చిందండి. అంత మాత్రమే కాదు, పౌల్ట్రీ ఫిషరీస్లలో కూడా అద్భుత ఆహారోత్పత్తులను సాధించి ఆహార సమస్యను పరిష్కరించారు మన యొక్క శాస్త్రవేత్తలండి. ఈ విధంగా సైన్స్ అనేది సమస్యలను పరిష్కరించింది. సమాజం ఎదుర్కొంటున్న మానవాళి ఎదుర్కొన్నటువంటి ఎన్నో రకాల సమస్యలను, ఆహారోత్పత్తులను, అదేవిధంగా మరి పాల ఉత్పత్తిని, అదేవిధంగా నూనె గింజల ఉత్పత్తులను సాధించి అనేక కొరతలను అధిగమించి మరి మానవాళికి ఈ యొక్క సైన్సు దోహదపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ పోతే శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా ఎన్నో రకాల మందులను, వ్యాక్సిన్లను, సూక్ష్మజీవనాశకాలను, వ్యాధి నిర్ధారణ పరీక్షలను కనుగొని మానవ ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇది కూడా సైన్స్ ద్వారా జరిగినటువంటి ప్రగతిగానే చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్నో రకాల వ్యాధుల బారిన పడి మరణిస్తున్న మానవ జాతులను, ఇతర జీవజాతులను రక్షిస్తున్నారు. ఈ విధంగా సైన్స్ అనేది శాస్త్రీయ పద్ధతిలో సమస్యలను పరిష్కరించే స్వభావాన్ని కలిగి ఉంటుందని మనము చెప్పవచ్చు.
నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలు చూద్దాం. విజ్ఞాన శాస్త్రం శాస్త్రీయ సంశయాత్మకతను ప్రోత్సహిస్తుంది. శాస్త్రవేత్తలు అందరూ కూడా శాస్త్రీయ విమర్శకులే. అంటే శాస్త్రవేత్తలు సమాజంలో జరిగేటువంటి ఏదైనా మూఢనమ్మకాన్ని వారు నమ్మరండి. నమ్మకుండా ఏదైనా సమాజంలో ఒక సమస్య వస్తే ఆ సమస్య గల కారణాన్ని వేరొక కోణంలో వాళ్ళు అన్వేషిస్తారు. దీన్ని మనం ఏమంటుంటే శాస్త్రీయ సంశయాత్మకత అని మనం చెప్పవచ్చు. రైట్. దీనికి మనం ఒక ఉదాహరణ చూద్దామండి. శాస్త్రవేత్తలంతా అధిక శాస్త్రీయ సంశయతను కలిగి ఉండేవారే. అంటే శాస్త్రవేత్తలకి అధిక శాస్త్రీయ సంశయత కలిగి ఉంటారు. అంటే వాళ్ళకి శాస్త్రం పట్ల వాళ్ళకి నమ్మకం ఉంటుంది, కానీ సమాజంలో చేటువంటి నమ్మకాలపైన వారికి ఎలాంటి నమ్మకం ఉండదండి. అంతేకాకుండా ఆ మూఢనమ్మకాలు నిజమా కాదా అనే విషయాలు కూడా వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు శాస్త్రీయ సంశయతను కలిగి ఉన్న వారికి మనం చెప్పవచ్చు. చూద్దాం ఎలా అంటే, విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రకృతిలోని వివిధ దృగ్విషయాలను, ప్రకృతిలో జరిగే వివిధ సంఘటనలు చూసే దృక్పథము వేరుగా ఉంటుంది. ఈ వేరుగా ఉండే ఈ దృక్పథాన్ని శాస్త్రీయ సంశయతగా మనం చెప్పవచ్చు. దీనికి మనం ఒక ఉదాహరణ చూద్దామండి. దీన్ని మనం ఉదాహరణ చూద్దాం క్లియర్గా. రైట్. జాతరలప్పుడు కలరా, డీసెంట్రీ, దీన్ని మనం వాంతులు విరేచడం అంటామండి. జాతరలప్పుడు కలరా, డీసెంట్రీ అంటే వాంతులు విరేచనాలు ప్రజల్లో ప్రబలినప్పుడు కొందరు ఈ వ్యాధులకు కారణం దేవతకు కోపం వచ్చిందని భావిస్తుంటారు. అంటే ఏదైనా జాతర జరిగినప్పుడు కలరా కానీ లేకపోతే విరేచనాలు, వాంతులు కానీ ప్రజల్లో కలుగుతాయండి. ఈ విధంగా ఈ వ్యాధులు కలిగినప్పుడు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఏదో దేవత కోపం వచ్చింది అని వాళ్ళు భావించి వాళ్ళు ఈ వ్యాధులను తగ్గించమని ఆ దేవతలకు మొక్కుంటారు. లేకపోతే తాయతలు కట్టించుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అంటే వీళ్ళకి శాస్త్రీయ చింతన గలవారు కనుక, వీళ్ళకి శాస్త్రీయ సంశయత ఉంటుంది కనుక ఈ వాంతులు విరోచనాలకు కారణం ఏమిటో అని ఆలోచిస్తారు. ప్రజల్లో ప్రబలిన ఈ వ్యాధులు ఎలా తగ్గించాలో ఆలోచిస్తారు. ఈ వ్యాధులకు కారణమైన వ్యాధి కారకాలు ఏమిటో తెలుసుకుంటారండి. తెలుసుకొని ఈ వ్యాధులను అరికట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ స్వభావం మనం ఏమంటే శాస్త్రవేత్తలు ఉన్నటువంటి శాస్త్రీయ సంశయతగా చెప్పవచ్చు. నెక్స్ట్ శాస్త్రీయ సంశయతకు మరొక ఉదాహరణ చూద్దామండి. రైట్. సూర్యచంద్ర గ్రహణాల సమయంలో కొందరు ఏం చేస్తారంటే ఈ గ్రహణాల వల్ల చెడు స్వభావం కలుగుతుందని నమ్ముతుంటారు. సాధారణంగా ఈ ప్రకృతిలో సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయండి. ఈ సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు కొందరు ఏమనుకుంటారంటే ఈ గ్రహణాల వల్ల చెడు స్వభావం కలుగుతుందని నమ్ముతుంటారు. ఈ గ్రహణాల వల్ల ఎలాంటి చెడు స్వభావం కలగవద్దని పూజలు కూడా చేస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క చూసే కోణం వేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ శాస్త్రవేత్తలు శాస్త్రీయ ఆలోచన గలవారు కనుక ఈ సూర్యచంద్ర గ్రహణాలు ప్రకృతిలో జరిగే అద్భుత దృశ్యాలుగా భావిస్తూ అవి సంభవించే కారణాలను, అసలు ఎందుకు ఈ విధంగా సంభవిస్తుంది, దీని గల కారణాలను
వాటి ప్రభావం గురించి అధ్యయనం చేస్తూ ఉంటారు. అంటే ప్రజలేమో ఇది చెడు స్వభావం అని వీళ్ళు నమ్మితే, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ సూర్యచంద్ర గ్రహణాలను ప్రకృతి జరిగే అద్భుత దృశ్యాలుగా భావించి అవి సంభవించే కారణాలను గురించి వాటి ప్రభావం గురించి అధ్యయనం చేస్తుంటారు. చేసి ఈ విధంగా ఈ విధంగా శాస్త్రవేత్తలు శాస్త్రీయ చింతన గలవారు కనుక ప్రకృతిలో జరిగే వివిధ దృగ్విషయాలను శాస్త్రీయంగాను శాస్త్రీయ విమర్శతో శాస్త్రీయ దృక్పథంతో చూస్తుంటారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు అధిక శాస్త్రీయ సంశోధన కలిగి ఉండటం వల్ల ఈ విధంగా పరిశీలనలు చేసి ఈ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొని మానవాళికి అందిస్తూ ఉంటారు. నెక్స్ట్, సైన్స్ యొక్క మరొక లక్ష్యం చూద్దామండి. సైన్స్ అనేది పట్టు విడవకుండా పనిచేసే లక్షణాన్ని కోరుకుంటుందండి. అంటే సైన్స్ అనేది ఒక పని చేసినప్పుడు మధ్యలో ముగించదు. ఆ సైన్స్ అనేది పట్టు విడవకుండా పనిచేసేటువంటి లక్ష్యాన్ని కోరుకుంటుంది. అంటే ఒక ప్రయోగాన్ని చేసినప్పుడు లేదా ఒక పరిశీలన చేసినప్పుడు దానికి గల సమస్యను పరిష్కారాన్ని కూడా అన్వేషిస్తూ ఉంది. సమస్య పరిష్కారం కూడా అందిస్తూ ఉంది. దీన్ని మనం పట్టు విడవకుండా పనిచేసే లక్షణంగా చెప్పవచ్చు. రైట్. శాస్త్రవేత్తలు తాము పరిశోధనలు చేసేటప్పుడు ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఎన్నో అపజయాలను ఎదుర్కొంటారు. కానీ వారు ఎప్పుడైతే పట్టు విడవకుండా పరిశోధన పనులను కొనసాగిస్తుంటారో అప్పుడే ఏదో ఒక దశలో విజయాన్ని సాధిస్తుంటారండి. ఈ శాస్త్రవేత్తలు ఒక పని చేసినప్పుడు లేదా ఒక పరిశోధన చేసినప్పుడు వారు ఎన్నో అపజయాలను ఎదుర్కొంటారండి. కానీ వాళ్ళు పట్టు విడవకుండా ఆ యొక్క పనులను కొనసాగిస్తూ ఏదో ఒక దశలో విజయాన్ని మాత్రం సాధిస్తూ ఉంటారండి. రైట్. దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే పట్టు విడవకుండా పనిచేసే లక్షణము సైన్స్ ఏ విధంగా కోరుకుంటుంది అనే దానికి మనం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా థామస్ ఆల్వా ఎడిసన్ ప్రయోగాన్ని వివరించడం జరిగిందండి. ఒకసారి దీన్ని చూద్దాం. రైట్. సైన్స్ అనేది పట్టుబడిన లక్షణంగా మనం చెప్పవచ్చు. దీనికి ఉదాహరణగా విద్యుత్ బల్బును కనుగొనేటప్పుడు ఎడిసన్ అనే శాస్త్రవేత్త తన పరిశోధనా క్రమంలో ఎన్నో పర్యాయాలు అపజయాలకు గురైనాడు. అంటే విద్యుత్ బల్బును కనుగొనడానికి వెంటనే కనుగొలేదండి. ఎన్నో అపజయాలు వచ్చాయి. అయినప్పటికీ పట్టు విడవకుండా విద్యుత్ వేడిమిని తట్టుకునే ఫిలమెంట్ను తెలుసుకోవడం వల్లనే విద్యుత్ బల్బును ఆవిష్కరించి మానవాళికి చీకటి నుండి విముక్తిని కలిగించాడండి. ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. అంటే బల్బును కనుగొనే ముందు ఎన్నో అపజయాలకు గురైనాడు. అయినా సరే పట్టు విడవకుండా విద్యుత్ వేడిమిని తట్టుకునే ఫిలమెంట్ను తయారు చేసి చివరికి మానవాళికి చీకటి నుండి విముక్తిని కలిగించాడు. ఈ విధంగా పట్టు విడవకుండా ఈ యొక్క థామస్ ఆల్వా ఎడిసన్ అయితే ప్రయోగాలు చేశాడు. నెక్స్ట్, ఈ విధంగా
విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలో శాస్త్రవేత్తలు పట్టు విడవకుండా పనిచేయడం వల్లనే పట్టు విడకుండా పనిచేయడం వల్లనే నూతన ఆవిష్కరణను లేదా నూతన విషయాలను తెలుసుకోవడం సాధ్యమైంది. కాబట్టి సైన్స్ కోరుకునే ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే పట్టు విడవకుండా పని చేయడం. నెక్స్ట్ పోతే హేతువాద ఆలోచనను పెంపొందించే సులభమైన మార్గం. సైన్స్ అనేది హేతువాద ఆలోచన పెంపొందించే సులభమైన మార్గంగా చెప్పవచ్చు. అంటే సైన్స్ అనేది ఏదైనా ఒక విషయాన్ని నమ్మదండి. ఇది కరెక్టా కాదా అనే విషయాన్ని అనేక పరిశీలన చేసి చివరికి సైన్స్ నమ్ముతూ ఉంది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. మనం వాడే సెల్ ఫోన్ వల్ల సెల్ టవర్స్ విడుదల చేసే రేడియేషన్ వల్ల నష్టం కలుగుతుందని, క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయని చెప్పినప్పుడు వెంటనే నమ్మకుండా సెల్ ఫోన్ టవర్ ఎంత రేడియేషన్ విడుదలవుతుంది, ఏ తరంగదైర్ఘ్యంలో విడుదలవుతుంది, రేడియేషన్ విడుదల అయినా ఎంతవరకు సురక్షితం మొదలైన అంశాలు నిపుణులను సంప్రదించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఆ విషయం సరైనదో కాదో నిర్ధారించుకొని దానిని అంగీకరించకపోవడమో చేస్తూ ఉన్నది. అంటే ఈ సైన్స్ అనేది ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా కరెక్టా కాదా అనే విషయాన్ని తెలుసుకోవడమే ఈ యొక్క హేతువాద ఆలోచనగా చెప్పవచ్చు. నెక్స్ట్, విజ్ఞాన శాస్త్రము నిజమైన అంతర్జాతీయ ప్రయత్నం. చూడండి, ఇక్కడ దీన్ని ఒక మాటలో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రం అనేది అంతర్జాతీయ ప్రయత్నం. అంటే ఏ దేశంలో ఒక వ్యక్తి చెప్పితే అది నమ్మడం కాదు, ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని సరైనదా కాదా అనే విషయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలందరూ కలిసి దానిపైన పరిశోధన చేసిన తర్వాతనే ఆ విషయాన్ని ఆవిష్కరిస్తారు. దీన్ని మనం ఏమంటే విజ్ఞాన శాస్త్రం నిజమైన అంతర్జాతీయ ప్రయత్నంగా చెప్పవచ్చు. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్ లేదా సైంటిఫిక్ అప్రోచ్. శాస్త్రవేత్తలు ఎంతో జ్ఞానాన్ని ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలు జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో ఒక క్రమమైన పద్ధతిని అనుసరిస్తారు. అంటే శాస్త్రవేత్తలు ఒక శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించాలంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తారు. ఈ యొక్క క్రమ పద్ధతిని మనం ఏంటంటే సైంటిఫిక్ పద్ధతి లేదా శాస్త్రీయ పద్ధతి అని మనం చెప్పవచ్చు. అదే శాస్త్రీయ పద్ధతి NCF 2005 మరియు మన SCF 2011లో కూడా విద్యార్థులు పాఠ్యపుస్తకంలోని సమాచారం గ్రహించడం కాదు, విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని
ఎప్పుడైతే విద్యార్థులు సైన్స్ను స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారో లేదా జ్ఞాన నిర్మాణ మార్గాన్ని తెలుసుకుంటారో అప్పుడే వారు నూతన జ్ఞానాన్ని కూడా నిర్మించగలుగుతారు. అది మన దేశ ప్రగతికి ఎంతో కీలకం అని తెలిపిందండి. చూడండి, శాస్త్రవేత్తలు ఏ విధంగా ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా శాస్త్ర జ్ఞానాన్ని ఏ విధంగా ఆవిష్కరిస్తారో అదేవిధంగా ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, గుర్తుంచుకోవాలి. ఎన్సిఎఫ్ 2005 అదేవిధంగా మన ఎస్సిఎఫ్ 2011 కూడా ఏం చెప్తుందంటే విద్యార్థులు పాఠ్య పుస్తకంలోని సమాచారాన్ని గ్రహించడం కాదు, విద్యార్థులు స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలని, ఎప్పుడైతే విద్యార్థులు సైన్స్ను స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారో లేదా జ్ఞాన మార్గాన్ని తెలుసుకుంటారో అప్పుడే వారు నూతనమైన జ్ఞానాన్ని నిర్మించగలుగుతారు అని ఈ యొక్క ఎన్సిఎఫ్ 2005 ఎస్సిఎఫ్ 2011 చెప్తా ఉంది. అది మన దేశ ప్రగతికి ఎంతో కీలకమని తెలిపింది. విద్యార్థులు ఎప్పుడైతే సొంతంగా శాస్త్ర జ్ఞానాన్ని నిర్మించుకుంటారో స్వయంగా వారే చేసి జ్ఞాన నిర్మాణం చేసుకుంటారో అప్పుడే దేశ ప్రగతికి ఎంతో కీలకమని తెలిపింది. ఈ విధంగా విద్యార్థులు జ్ఞాన నిర్మాణం చేసుకునేందుకే శాస్త్రీయ పద్ధతి ఎంతో తోడ్పడుతుంది. అంటే విద్యార్థులు జ్ఞానాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఉపయోగపడే పద్ధతి అంటే శాస్త్రీయ పద్ధతి లేదా సైంటిఫిక్ మెథడ్గా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఎడ్వర్డ్ జెన్నర్లు తమ ఆవిష్కరణలో అనుసరించిన క్రమం ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం. డాక్టర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ అనే సూక్ష్మజీవ నాశినిని ఏ విధంగా ఆవిష్కరించారో మనం ఈ ప్రయోగంలో చూద్దాం. రైట్. ప్రపంచ యుద్ధ కాలంలో చాలామంది సైనికుల్లో యుద్ధంలో మరణించే వారి కంటే ఎక్కువ మంది యుద్ధంలో గాయపడి ఆ గాయాలు ఇన్ఫెక్షన్కు గురై చనిపోయేవారు. ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంది. దాంట్లో ఈ సైనికులు మరణించేవారు. కానీ ఆ మరణించే వారి కంటే ఎవరైతే గాయాలు అవుతాయో ఆ గాయాలతో ఇన్ఫెక్షన్ అయ్యింది వాళ్ళు ఈ మరణించే వారి సంఖ్య కంటే ఎక్కువ మంది మరణించేవారు ఈ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల. అయితే ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసేవాడు అండి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆర్మీలో డాక్టర్గా పనిచేసేవాడు. తన ప్రయోగశాలలో ఒకరోజు తన పరిశోధనలో భాగంగా పెట్రిడిస్లో పెరుగుతున్న బ్యాక్టీరియా కాలనీ సమూహాన్ని నిశ్చయంగా పరిశీలించినప్పుడు ఆ పెట్రిడిస్లోని ఒక శిలీంధ్ర సమూహం పెరిగిన చోట బ్యాక్టీరియా సమూహం పెరగపోవడాన్ని గమనించాడు. సరే, ఈ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్ తన ప్రయోగశాలలో పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు బ్యాక్టీరియాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియాలు పెరుగుతున్నప్పుడు పెట్రిడిస్లో ఈ బ్యాక్టీరియా పెరిగిన చోట ఒక శిలీంధ్ర సమూహం కూడా పెరగపోవడాన్ని ఈయన గమనించాడండి. గమనించి శిలీంధ్ర సమూహం ఉన్న చోట బ్యాక్టీరియా సమూహం ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించుకున్నాడు. అంటే శిలీంధ్రాలు ఉన్న చోట బ్యాక్టీరియాలు పెరగట్లేదు, ఎందుకు ఈ శిలీంధ్రం ఉన్న చోట బ్యాక్టీరియా ఎందుకు పెరగట్లేదు అంటే ఈ శిలీంధ్రాల వల్ల బ్యాక్టీరియా పెరగపోవడం గల కారణం ఏంటని ఈయన ప్రశ్నించుకొని బహుశా శిలీంధ్రం నుంచి ఉత్పత్తి కాబడుతున్న ఏదో ఒక పదార్థమే ఈ బ్యాక్టీరియాని పెరగకుండా ఉందని
పెరగకుండా నిరోధిస్తూ ఉందని పరికల్పన చేశాడండి, అంటే ఊహించాడు. అంటే బ్యాక్టీరియా పెరిగే చోట శిలీంధ్రము ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియాలు పెరగడం లేదని ఈయన గమనించాడు. గమనించి ఆ పెట్రీ డిష్లో పెరుగుతున్నటువంటి ఆ శిలీంధ్రాన్ని వేరు చేశాడండి. వేరు చేసి ఆ శిలీంధ్రమే పెన్సిలియం అని తెలుసుకున్నాడు ఈ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్. తర్వాత తన పరిశోధనలో భాగంగా పెన్సిలియం శిలీంధ్రాన్ని పెంచి అది ఉత్పత్తి చేస్తున్న పదార్థాన్ని వేరు చేసి బ్యాక్టీరియా కాలనీపై పరీక్షించినప్పుడు ఆ బ్యాక్టీరియా కాలనీలు కూడా పెరగపోవడాన్ని తెలుసుకున్నాడు. ఈ విధంగా పెన్సిలియం అనే శిలీంధ్రము ఉత్పత్తి చేసే పదార్థమే పెన్సిలిన్ అని, పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్, ఈ పెన్సిలిన్ అనేటువంటి ఆ పదార్థమే ఒక యాంటీబయాటిక్ అని, అదే పెన్సిలిన్ అని ఈ యొక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు. అందువల్ల ఈ పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ను కనుగొన్నందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు నోబెల్ బహుమతి లభించింది. ఈ విధంగా పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు. రైట్. ఈ విధంగా పెన్సిలిన్ ఆవిష్కరణ జరిగిందండి. అదేవిధంగా మసూచి టీకా ఆవిష్కరించిన డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ మరి ఏ విధంగా ఈ మసూచి టీకాని ఆవిష్కరించాడో చూద్దామండి. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ వృత్తిరీత్యా డాక్టర్, గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ కాలంలో మసూచి, దీన్ని మనం స్మాల్ పాక్స్ అంటాము, ఈ మసూచి మహమ్మారిలాగా వ్యాపించి గ్రామాల పట్టణాల జనాభాను తుడిచిపెట్టేసేదండి. ఈ మసూచి సోకిన రోగులు వైద్యం కోసం ఎడ్వర్డ్ జెన్నర్ దగ్గరికి వచ్చేవారు. అదేవిధంగా అదే సమయంలో ఆవులకు సోకే మసూచి లేదా కౌపాక్ సోకిన కొందరు రైతుల కుటుంబాలు కూడా వైద్యం కోసం ఈయన దగ్గరకు వచ్చేవారు. అంటే ఆ కాలంలో మసూచి వ్యాధి వచ్చేది, అదేవిధంగా ఆవులకు సోకే కౌపాక్స్ వ్యాధి కూడా వచ్చేది. ఈ రెండు రకాల వ్యాధులు కలిగినటువంటి ఆ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క డాక్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు. వస్తే ఈయన ఏం చేశాడంటే ఆవులకు వచ్చే కౌపాక్స్ సోకిన వారికి, అంటే కౌపాక్స్ సోకిన ఆ వ్యక్తులకి మసూచి వ్యాధి రావట్లేదు అని ఎడ్వర్డ్ జెన్నర్ తన సునిశ్చిత పరిశీలనలో తెలుసుకున్నాడండి. అంటే ఎడ్వర్డ్ జెన్నర్కి దగ్గరకు ఈ మసూచి వ్యాధి సోకినటువంటి వ్యక్తులు వచ్చేవాళ్ళు, అదేవిధంగా కౌపాక్స్ సోకిన వ్యక్తులు వచ్చేవారు. అయితే ఎవరికైతే కౌపాక్స్ సోకిందో వారికి మసూచి వ్యాధి రావట్లేదని ఈయన తెలుసుకున్నాడు. ఎందుకు ఈ యొక్క కౌపాక్స్ సోకిన వారికి మసూచి రావడం లేదని ఆయన పరిశీలించి ఒక పరికల్పన చేశాడు, ఒక ఊహించాడు. ఎందుకు రావడం లేదు, ఈ కౌపాక్స్ సోకిన వారికి మసూచి వ్యాధి ఎందుకు రావడం లేదు అని గమనించి ఈ కౌపాక్స్ సోకిన వాళ్ళ యొక్క బొబ్బలో ఉన్నటువంటి ఆ రసాన్ని తీశాడండి. ఎవరు? ఈ యొక్క ఎడ్వర్డ్ జెన్నర్ తీసి అదే గ్రామంలోనే తన మిత్రుని ఒప్పించి తన మిత్రు కుమారునికి కౌపాక్స్ వల్ల ఏర్పడిన బొబ్బల నుంచి సేకరించిన స్రావాన్ని ఆ పిల్లవాడి యొక్క చేతి చిన్న ఘాటు వేసేసి లోపలికి వేసి కట్టుగట్టి కొద్ది రోజులు గమనించండి. అప్పుడు ఆ బాలుడికి కౌపాక్స్, అంటే ఆవులకు వచ్చేటువంటి కౌపాక్స్ సోకిందండి. సోకిన తర్వాత అదే బాలుడికి కొద్ది రోజుల తర్వాత మసూచి, ఎవరికైతే మసూచిందో ఆ బొబ్బ యొక్క స్రావాన్ని తీసి మరలా ఆ బాలుడికి ఎక్కించాడు. ఎక్కించడం వల్ల ఏముందంటే ఆ పిల్లవాడికి ఆల్రెడీ కౌపాక్స్ ఉంది, కానీ
ఉండడం వల్ల ఈ మశూచి వ్యాధి ఆ బొబ్బస్రావానికి ఎక్కించడం వల్ల ఆ బాలుడికి ఎలాంటి మశూచి వ్యాధి రాలేదు. అందువల్ల ఈ ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ఏం తీసుకోవాలంటే, ఓహో, ఇది మశూచి వ్యాధి నివారించడానికి కౌపాక్స్ వల్ల వచ్చినటువంటి ఆ యొక్క బొబ్బస్రావాన్ని ఎక్కిస్తే ఈ మశూచి వ్యాధి అనేది ఇతరులకు సోకదు లేదా సోకకుండా ఉంటుందని ఈయన నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత ఈ పరికల్పన ద్వారా ఈ ఊహించ ద్వారా కొన్ని ప్రయోగాలు చేసి ఎడ్వర్డ్ జెన్నర్ చివరికి మశూచి టీకాని మొట్టమొదటిసారిగా ఆవిష్కరించడం జరిగింది. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రవేత్తలు ఎన్నో రకాల ఆవిష్కరణలను ఆవిష్కరించారు. నెక్స్ట్, ఈ విధంగా శాస్త్రవేత్తలు పరిశోధనలో సమస్యల పరిష్కారంలో ఆవిష్కరణలో ఒక విధానం, ఒక క్రమం కనిపిస్తుంది. అదేం చూద్దాం. పెన్సిలిన్ ఆవిష్కరణలో డాక్టర్ ఫ్లెమింగ్ పెట్రిటిస్లో శిలీంధ్రం చుట్టూ బ్యాక్టీరియా పెరిగిపోవడాన్ని తన పరిశీలనలో గమనించాడు. అదేవిధంగా మశూచి టీకాల ఆవిష్కరణలో కూడా డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ కౌపాక్స్ రోగులకు మశూచి రావడం లేదని తన సునిశ్చిత పరిశీలనలో గమనించాడు. ఈ విధంగా పరిశీలన అనేది ఒక ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. నెక్స్ట్, శాస్త్రవేత్తలు తాము ప్రకృతిలో గమనించిన వివిధ అంశాల పట్ల రేకెత్తించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటారు. అదేవిధంగా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కూడా ఈ పద్ధతిలోనే కనుగొంటారు. ఈ విధంగా శాస్త్రవేత్తలు తమ పరిశోధన ద్వారా శాస్త్ర జ్ఞానాన్ని ఆవిష్కరించడంలో, సమస్యలను పరిష్కరించడంలో అనుసరించే పద్ధతిని శాస్త్రీయ పద్ధతి అంటారు, సైంటిఫిక్ మెథడ్. ఈ శాస్త్రీయ పద్ధతిలో గల ముఖ్య అంశాలు చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. దీంట్లో ప్రశ్నలు కూడా రావడం జరుగుతుంది. ఈ శాస్త్రీయ పద్ధతిలో ముఖ్య అంశాలు: 1, పరిశీలించడం లేదా సునిశ్చిత పరిశీలన. 2, ప్రశ్నించుకోవడం. 3, పరికల్పనలు చేయడం లేదా ఊహించుకోవడం. 4, పరికల్పనలను పరీక్షించడం లేదా పరికల్పనలు పరీక్షించడానికి ప్రయోగాలను నిర్వహించడం. ఫలితాలను లేదా ప్రయోగాలను నిర్ధారించుకోవడం. ఫలితాలను విశ్లేషించుకొని తమ పరికల్పనలు సరైనవో కావో అని తెలుసుకోవడం. తమ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం మరియు సమస్యలకు పరిష్కారాలను తెలుసుకోవడం. నూతన శాస్త్ర విషయాలను ఆవిష్కరించడం అంటే నూతన సిద్ధాంతాలను, నియమాలను, సూత్రాలను లేదా కొత్త అంశాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిలో. అదేవిధంగా తమ పరిశోధన ఫలితాలను నూతన ఆవిష్కరణలో పరిశోధన పత్రాల రూపంలో మానవాళికి తెలియజేయడం. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిలో
డాక్టర్లు రోగ నిర్ధారణకు ఉపయోగించే ఒక ముఖ్యమైన పద్ధతి. అంటే శాస్త్రీయ పద్ధతిలో డాక్టర్లు ఒక పద్ధతిని ఉపయోగిస్తారండి రోగులకు. దాన్ని మనము రోగ నిర్ధారణ పద్ధతి అంటాము. ఈ డాక్టర్లు రోగ నిర్ధారణ పద్ధతికి ఉపయోగించే ఒక ముఖ్య పద్ధతినే మనము శాస్త్రీయ పద్ధతి అంటాము. దీన్ని ఎలా చేస్తారో చూద్దామండి. ఉదాహరణకు ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ రోగిని చూసి డాక్టర్ ఏమంటాడంటే, జ్వరం ఎన్ని రోజుల నుండి వస్తుంది అంటాడు. ఆ రోగి ఏమిటంటే, చాలా రోజుల నుంచి వారం 10 రోజులు జ్వరం వస్తుందని చెప్తాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే, ఓహో ఇది టైఫాయిడ్ వల్ల జ్వరం వస్తుందని పరికల్పన చేస్తాడు, అంటే ఊహిస్తుంటాడు. అదేవిధంగా జ్వరం వచ్చేటప్పుడు మరి చలి వస్తుందా, చలిగా అనిపిస్తుందని డాక్టర్ ప్రశ్నిస్తాడు. చలిగా అనిపిస్తుంది అని రోగి చెప్తే బహుశా మలేరియా వల్ల కూడా జ్వరం రావచ్చునని డాక్టర్లు పరికల్పన చేస్తారు, ఊహిస్తారు. అదేవిధంగా రోగ పరిశోధనలో భాగంగా ఇంకా ఎప్పుడైనా దగ్గు జ్వరం వస్తుందని డాక్టర్ ప్రశ్నించినప్పుడు, ఒకవేళ రోగి చాలా రోజుల నుంచి దగ్గు వస్తుంది, మధ్యలో జ్వరం కూడా వస్తుంది అని రోగి తెలిపినప్పుడు డాక్టర్లు ఏమనుకుంటారంటే, టీబీ వల్ల కూడా జ్వరం రావచ్చని డాక్టర్లు పరికల్పన చేస్తాడు. రోగిని ఈ 3 పరీక్షలు చేయించుకుని రమ్మని పంపి రిపోర్టు ఆధారంగా క్షయవ్యాధి పాజిటివ్ వస్తే డాక్టర్ రోగికి జ్వరం అదేవిధంగా ట్యూబర్క్యులోసిస్, టీబీ బ్యాక్టీరియాలో వచ్చిందని నిర్ధారించుకుంటాడు. తర్వాత టీబీ వ్యాధి నయం చేసే మందులు రాసి రోగిని వాడమంటాడు. ఈ విధంగా శాస్త్రవేత్తలు తమ వద్దకు వచ్చే రోగులను వ్యాధులను నయం చేయడానికి శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి రోగుల సమస్యలను పరిష్కరిస్తారు. కాబట్టి డాక్టర్లు కూడా ఈ యొక్క శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతిలో సాధారణంగా ఉండే సోపానాలు, స్టెప్స్. అవి 1 సమస్యను గుర్తించడం లేదా ఎంపిక చేసుకోవడం లేదా ప్రశ్న. ఈ శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు కూడా వర్షం ఇచ్చేసి వాడిని గుర్తుపట్టమని ప్రశ్నలు అడగడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం. శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు. 1 సమస్యను గుర్తించడం లేదా ఎంపిక చేసుకోవడం లేదా ప్రశ్న. నెక్స్ట్ పరికల్పనలు చేయడం. 3వది పరికల్పనలు పరీక్షించడం లేదా పరికల్పనలను పరీక్షించడానికి ప్రయోగాన్ని రూపొందించి ప్రయోగాలను నిర్వహించడం లేదా పరికల్పనలు పరీక్షించడానికి సమాచారాన్ని సేకరించడం. 4వది ప్రయోగ ఫలితాలను లేదా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం లేదా ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవడం లేదా శాస్త్రీయ సత్యాలను, సూత్రాలను, సిద్ధాంతాలను సాధారణీకరణాన్ని తెలుసుకోవడం. శాస్త్ర బోధన ముఖ్య లక్ష్యం విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి వారు తమ భవిష్యత్తులో ఎదుర్కొనబోయే సమస్యలను
శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించుకున్నట్టు చేయడం. మన రాష్ట్ర ప్రభుత్వం నూతన మూల్యాంకన విధానంలో ప్రాజెక్టులు ఒక విభాగం. విద్యార్థులను ప్రాజెక్టు పనిలో భాగంగా ఏదైనా సమస్యలను ఎంపిక చేసుకొని ఆ సమస్యలను శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరించుకునేటట్లు మనం గైడ్ చేయాలి. పరిశోధన చేసేటప్పుడు సాధారణంగా అనుసరించే క్రమం: ముందుగా సమస్యను ఎంపిక చేసుకోవడం. అంటే ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు మొదటిగా సమస్యను ఎంపిక చేసుకోవాలి, సంబంధిత సమాచారాన్ని సేకరించాలి, పరిశోధన సాధనాలు పద్ధతులను ఉపయోగించాలి, పరికల్పనను రూపొందించాలి, పరీక్షించడం లేదా పరికల్పనలను పరీక్షించడానికి ప్రయోగాలు నిర్వహించడం, ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకోవడం, ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం, ముగింపు నివేదికను రూపొందించడం. విజ్ఞాన శాస్త్రం ఎలా పనిచేస్తుంది? కొన్ని ప్రయోగ ఫలితాలు లేదా కొన్ని ప్రయోగాలు ప్రస్తుత సిద్ధాంతంలో మార్పు తీసుకువస్తాయి, లేదా ఆ సిద్ధాంతం స్థానంలో పూర్తిగా ఒక నూతన సిద్ధాంతాన్ని తీసుకురావచ్చు. మరికొన్ని సందర్భాల్లో కొత్త సిద్ధాంతం రూపొందించినప్పుడు ఆ సిద్ధాంతం కొత్త దృగ్విషయాన్ని ఊహిస్తుంది. ఈ ఊహ లేదా పరికల్పన సరి అయినదా కాదా సరిచూసుకోవడానికి ప్రయోగం అవసరం అవుతుంది. సైన్స్ అభివృద్ధి ఏకమార్గం లేదా ఏకదిశాత్మకం కాదు, ద్విదిశాత్మకంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒక శాస్త్రీయ ఆలోచనకు మద్దతు లభిస్తుంది, శాస్త్రీయ సిద్ధాంతాలు, సూత్రాలు సరికొత్త నిరూపణలు లభించినప్పుడు మార్పునకు లోనవుతాయి. శాస్త్రీయ సిద్ధాంతాలు, సూత్రాలు సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అని మనకు అర్థమవుతుంది అవుతుంది. ప్రస్తుత శాస్త్రీయ సిద్ధాంతాలు, సూత్రాలు భవిష్యత్తులో కనుగొనే మెరుగైన సిద్ధాంతాలు, సూత్రాలతో మార్పుకు లోను కాబడేవే. విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఎన్నో దేశాలకు చెందిన ఎందరో శాస్త్రవేత్తల పరిశోధన, వారి త్యాగఫలాలే. శాస్త్రీయ జ్ఞానం ఏ ఒక్క దేశం సొత్తు, ఏ వ్యక్తి సొత్తు కాదు. ఇది మనందరిది, మానవాళిది. నెక్స్ట్, పిల్లలు సైన్స్ ఎలా నేర్చుకుంటారు? హౌ చిల్డ్రన్ లెర్న్ సైన్స్. ఇందులో ముఖ్యమైన 2 అంశాలు ఉన్నాయి. అవి: 1 నేర్చుకోవడం లేదా అభ్యసనం. సైన్స్ అంటేనే క్రమబద్ధమైన జ్ఞానం అని,
సత్యాన్వేషణే సైన్స్ అని, శాస్త్రవేత్తలు ఏమి చేస్తారో అదే సైన్స్ అని, సైన్స్ అంటేనే శాస్త్రీయ ప్రక్రియ మరియు శాస్త్రీయ ఉత్పత్తి అని మొదలైన అనేక విషయాలు సైన్స్ అంటే ఏమిటో మనకు తెలియజేశాయి. ఇప్పుడు అభ్యసనం అంటే ఏమిటో మరొకసారి పూర్వ పరిశీలన చేద్దాం. ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పే అభ్యసనం. ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పే అభ్యసనం అని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రవర్తన మార్పు బాహ్యంగా అంటే బయటకు కనిపించే మార్పు కావచ్చు. ఉదాహరణకు విద్యార్థుల నైపుణ్యాలలో కలిగే మార్పు, అవి భాషా నైపుణ్యాలు కావచ్చు, సైన్స్కు సంబంధించిన ప్రక్రియ నైపుణ్యాలు కావచ్చు, లేదా ఇతర నైపుణ్యాలు కావచ్చు. ఈ విధంగా అదేవిధంగా రెండవ రకమైన మార్పు అంతర్గత మార్పులు. రైట్. ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పును మనం అభ్యసనం అంటాము. ఈ అభ్యసనం అనేది బాహ్యంగా జరగవచ్చు, అంతర్గతంగా జరగవచ్చు. బాహ్యంగా అంటే విద్యార్థుల నైపుణ్యాల్లో కలిగే మార్పులు, అవి భాష నైపుణ్యాలు కావచ్చు, సైన్స్ సంబంధించిన ప్రక్రియ నైపుణ్యాలు కావచ్చు, లేదా ఇతర నైపుణ్యాలు కావచ్చు. అదేవిధంగా రెండవ రకమైన మార్పులు అంతర్గత మార్పులు. ఇవి ఊహించడం, ఆలోచించడం, సృజనాత్మకత, స్మృతి, సమస్య పరిష్కారం మొదలైనవి కావచ్చు. ఇవన్నీ కూడా అంతర్గత మార్పులుగా చెప్పవచ్చు. ఇంకొక కోణంలో ప్రవర్తన మార్పు అంటే బ్లూమ్స్ ప్రకారం విద్యార్థుల జ్ఞానాత్మక రంగంలో అంటే జ్ఞానం, అవగాహన, వినియోగం, సంశ్లేషణ, భావావేశ రంగంలో అభిరుచులు, వైఖరులు, అభినందన, మానసిక చలాత్మ రంగంలో వివిధ నైపుణ్యాల్లో కలిగే మార్పులు. ఏ మార్పు అయినా ప్రవర్తన మార్పే. ఈ ప్రవర్తన మార్పే అభ్యసనం లేదా నేర్చుకోవడం. రైట్. బ్లూమ్స్ ప్రకారము జ్ఞానరంగంలో, జ్ఞానాత్మ రంగంలో మార్పు అయినా సరే, భావావేశ రంగంలో మార్పు అయినా సరే, మానసిక చలనాత్మక రంగంలో అయినా సరే, ఏ మార్పు అయినా సరే ఈ ప్రవర్తన మార్పే. ఇదే అభ్యసనం లేదా నేర్చుకోవడంగా చెప్పవచ్చు. జ్ఞానరంగంలో అయితే జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. భావావేశ రంగంలో అభిరుచులు, వైఖరులు, అభినందన. మానసిక చలాత్మ రంగంలోని వివిధ నైపుణ్యం కలిగే మార్పులు. ఏ మార్పులైనా సరే ప్రవర్తన మార్పే. ఈ ప్రవర్తన మార్పునే మనం అభ్యసనం లేదా నేర్చుకోవడం మనం చెప్పవచ్చు. నెక్స్ట్, అభ్యసనం లేదా నేర్చుకోవడం అంటే ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు అని మనకు తెలుసు. అయితే అభ్యసనం ఎలా జరుగుతుందో, అభ్యసనానికి మూలం ఏమిటో తెలుసుకుందాం. మరొక నిర్వచనం ప్రకారం
అభ్యసనం అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పు. అభ్యసనం అంటే అభ్యసన అనుభవాల ద్వారా ప్రవర్తనలో వచ్చే శాశ్వతమైన మార్పునే మనం అభ్యసనం అంటాం. అభ్యసనానికి మూలం ఏంటి? అభ్యసన అనుభవానికి మూలం అనుభవాలు అంటే జ్ఞానేంద్రియాల ద్వారా పిల్లలు పొందే అభ్యసన అనుభవాలే అభ్యసనానికి మూలం. పిల్లల్లో అభ్యసనానికి మూలం ఏంటంటే జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విషయాన్ని అయితే నేర్చుకుంటాడో అదే అభ్యసనానికి మూలంగా చెప్పవచ్చు. పిల్లలు అనుభవాలు ఎలా పొందుతారు అంటే ప్రతి చర్యల ద్వారా పిల్లలు తరగతి బయట తమ తోటి పిల్లలతో మాట్లాడడం ద్వారా పిల్లలు అనుభవాలను ఎలా పొందుతారు? ప్రతి చర్యల వల్ల పిల్లలు తరగతి గది బయట తన తోటి పిల్లలతో మాట్లాడడం ద్వారా అనుభవాలను ఆలోచనలు పంచుకోవడం ద్వారా చర్చించడం ద్వారా ప్రతి చర్యలను జరుపుతారు. ఆ విధంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో ప్రశ్నించడం మాట్లాడడం ద్వారా అభ్యసన సామాగ్రి ప్రయోగ పరికరాలు తమ చుట్టూ గల ప్రకృతి పరిసరాలతో ప్రతి చర్యలు జరుపుతూ అనుభవాలను జ్ఞానేంద్రియాల ద్వారా పొందుతారు. అదేవిధంగా పిల్లలు ఆలోచించడం, ఊహించడం, స్మృతి మొదలైన చర్యల ద్వారా వారే ప్రతి చర్యలు జరుపుకుంటూ అనుభవాలను పొందుతారు. అభ్యసనం లేదా ప్రవర్తన మార్పు. అభ్యసనం అనేది అనుభవాలు ప్రతి చర్యల వల్ల ఏర్పడుతుంది. ఈ అభ్యసనాన్ని ప్రవర్తన మార్పు అని కూడా చెప్పవచ్చు. అభ్యసనం లేదా ప్రవర్తన మార్పు ఎలా జరుగుతుంది? అనుభవాలు ప్రతి చర్యల వల్ల ఏర్పడుతుంది. ఈ ప్రతిచర్యలు వివిధ రకాలు. ప్రతిచర్యలు జరపడం వల్లే విద్యార్థుల్లో అభ్యసన అనుభవాలు ఏర్పడతాయి. ఈ ప్రతిచర్యలు ఉపాధ్యాయుడితో, తోటి విద్యార్థులతో, పరిసరాలతో ఇతర స్వీయ ప్రతిచర్యలు జరపడం వల్ల అభ్యసన అనుభవాలు ఏర్పడతాయి. ఉపాధ్యాయుడితో మాట్లాడడం, వినడం, ప్రశ్నించడం, ఇతర విషయాల ద్వారా తోటి విద్యార్థులతో చర్చలు, సంవాదం, గ్రూప్ ప్రాజెక్టులు, గ్రూప్ కృత్యాలు, అదేవిధంగా పరిసరాలతో మరియు టీఎల్ఎం బోధన అభ్యాస సామాగ్రి ద్వారా పుస్తకాలు, ప్రయోగశాల కృత్యాలు, పరిశోధన, ఇతర స్వీయ ప్రతిచర్యల నుండి ఆలోచించడం, ఊహించడం ద్వారా విద్యార్థుల్లో ఈ రకమైన ప్రతిచర్యలు అన్నిటి ద్వారా విద్యార్థులలో ఈ యొక్క అభ్యసనం లేదా ప్రవర్తనలో మార్పు జరుగుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.